ఆంధ్రప్రదేశ్ లైఫ్ లైన్ అయిన పోలవరం ప్రాజెక్టుపై మళ్లీ దుమారం రేగింది. ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి కొత్త వివాదం తలెత్తింది. ఇదే విషయంలో తెలుగుదేశం వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. 41 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయాలనే నిర్ణయం జగన్ హయాంలో తీసుకున్నదేనని విషయం ఇప్పుడు బయటకొచ్చింది. దాంతో రెండు వైపుల నుంచి విమర్శలు, ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. పోలవరం ప్రాజెక్టుపై మళ్లీ రాజకీయ రచ్చ మొదలైంది. ప్రాజెక్టు ఎత్తుపై ఇప్పుడు వివాదం నడుస్తోంది. 41.5 మీటర్ల వరకే నీటిని పరిమితం చేయాలనే ప్రతిపాదన నిర్ణయం జగన్ హయాంలోనే జరిగిందని తెలుగుదేశం చెప్తోంది. అయితే ఆ నిర్ణయంతో తమకెలాంటి సంబంధం లేదని, అది కేంద్రం పరిధిలోని నిర్ణయమని వైసీపీ నేతలు చెప్తున్నారు. కానీ ఆర్టీఐ ద్వారా ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు పోలవరం అథారిటీ ఇచ్చిన సమాధానం అసలు విషయమేంటో బయటపెట్టేసింది. వైసీపీ హయాంలోనే నిర్ణయం జరిగిందని తేల్చింది. కానీ పోలవరం ఎత్తును తగ్గించింది మాత్రం కేంద్రమేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్తున్నారు. ఇది 2 స్టేజెస్లో పూర్తి చేస్తారు పోలవరాన్ని. ఈ 2 స్టేజెస్ కూడా 41.15 ఒకటి, 45.72 ఒకటి, 2 స్టేజీలు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 స్టేజీలు తీసుకొచ్చిందని గౌరవనీయులైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు చెప్పారు మొన్న. అప్పుడు నేను సమాధానం చెప్పాను, ఏమండి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, మీరు తెలియకపోతే తెలుసుకోండి, నేను తెలుసుకుని మాట్లాడుతున్నాను. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనేది ఒకరు నిర్ణయించేది కాదు, ప్రభుత్వాలు నిర్ణయించేది కాదు. ప్రాజెక్టు మాన్యువల్లో దాన్ని నిర్ణయిస్తారు. పులిచింతల్లో కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ చేసాం. ఇది కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని తీసుకొచ్చారనేటువంటి మాట మాట్లాడారు. 41.15కే ఇవాళ పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వాలు. ఈ రెండు కలిసి ఈ రాష్ట్రంలో పోలవరం అనేటువంటి ఒక జీవనాడిని సర్వనాశనం చేసేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది ఏమిటంటే 41.15కు మాత్రమే పరిమితం చేసి అంతవరకే 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చే విధంగా కేబినెట్లో తీర్మానం చేశారు. ఇది వాస్తవం. మేము వాస్తవం కాదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి చెప్తున్నా, నా ఆరోపణ అనుకోండి. నేను చెప్తున్నా ఇది వాస్తవం అని. అయితే అంబటి రాంబాబు చెప్తోన్న దానికి బయట కనిపిస్తోన్న పరిస్థితులకు అస్సలు పొంతనలేదు. నిజానికి ఈ ఎత్తు విషయంలో కేంద్రం చెప్తోన్న లెక్క వేరే ఉంది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో 41.5 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వను పరిమితం చేయాలనే ప్రతిపాదన, నిర్ణయం జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నవేనని కేంద్రం కుండబద్దలు కొట్టేసింది. దీన్ని తాజాగా వెలుగులోకొచ్చిన ఆర్టీఐ సమాధానం ధృవీకరిస్తోంది. పోలవరం డ్యాంలో 41.5 మీటర్ల వరకే నీటిని పరిమితం చేయాలనే నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారనే దానికి సంబంధించి పోలవరం అథారిటీని ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగారు. దానికి సంబంధించి పోలవరం అథారిటీ ఇచ్చిన సమాధానంతో అసలు విషయమేంటో క్లియర్ గా తేలిపోయింది. జగన్ హయాంలోనే ఆ నిర్ణయం తీసుకున్నారని తేల్చారు. ఇదే విషయాన్ని ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కూడా స్పష్టం చేశారు. పోలవరం ఎత్తును దశల వారీగా 45.72 మీటర్లకు పెంచుతామని క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎత్తు వచ్చి 45.72 మీటర్లు. అందులో ఆ మధ్య కాలంలో వీళ్లే ఒప్పుకొని 41.15 ఓకే అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని ఫేజ్ 1 కింద ఇచ్చేశారు. నేను ఒకటే చెప్పాను మొన్న కూడా, ఇది కేంద్ర ప్రాజెక్టు. 41.25 కేబినెట్ ఫైనలైజ్ చేసింది కాబట్టి ముందు ప్రాజెక్టు కడుతూనే ఫేజ్ 2 కూడా కన్ను పూర్తి హైట్ వచ్చి 45.72. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం, ఎన్డీఏ కూడా చాలా స్పష్టంగా ఉన్నాం, కేంద్రం కూడా చాలా స్పష్టంగా ఉంది. 45.72 మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడి ఉంది, మేము కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. పోలవరం ప్రాజెక్టులు 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వను పరిమితం చేయాలనే ప్రతిపాదన, నిర్ణయం జగన్ హయాంలో తీసుకున్నవేనని కేంద్రం తేల్చేసింది. పోలవరంలో ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు కాకుండా తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లను స్టోర్ చేయాలనే ప్రతిపాదన 2021లో మొదట జగన్ ప్రభుత్వమే కేంద్రానికి పంపిందని కుండబద్దలు కొట్టింది.
ఈ అంశంపై కేంద్ర జల్శక్తి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి 2023లో తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అదేవిధంగా కేంద్రం తరపున డ్యాం నిర్మాణాన్ని మానిటర్ చేస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా లిఖితపూర్వకంగా ఇదే విషయాన్ని తెలియజేసింది. రివర్స్ టెండరింగ్తో కోట్ల రూపాయలు ఆదా చేశామని చెప్పిన జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల మేరకు పోలవరం అంచనా వ్యయం మరింత పెరిగింది.